సాయంకాలం టిట్టి చీకటి పడుతుంది. మరి చీకటి పడితే ఏం చేయాలి? ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక ఇన్ఫర్మేషన్ బయట నడుస్తుంది, నడవట్లేదు. సో నాకైతే తెలిసింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు, ఎంతవరకు అబద్ధం అవ్వచ్చు నాకైతే తెలియదు. సో అది మేబీ దీన్ని మీరు బ్లఫ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. బట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసామనుకో, మనమేం ఒకవేళ ముందు చెప్పేసిన వాళ్ళం అవుతామేమో. ఇంకా ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఒకవేళ తర్వాత వాళ్ళు చెప్పిన వరకు మనం వెయిట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం కాపీ కొట్టినట్టయితే. ముందే మనం చెప్పేసాం అనుకో ప్రాబ్లం లేదు. ఓకేనా? సో అందుకని చెప్పేస్తాను అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరేం చేస్తారంటే మన ఛానల్ని లైక్ చేయండి. ఎలాగెలాగా ఆ మామూలు కడుకోద్ది ఇలాగా లైక్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మనం కూడా అంటే లైక్స్ మీకేం టార్గెట్ ఇవ్వాలండి, నాకు అంత శక్తి కూడా లేదు. మన సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం గట్టిగా పెరిగితే మనకి ఫర్దర్గా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం, తర్వాత అప్డేట్ కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో సో తనూజ ఉంది అట్ ప్రెసెంట్. సో చాలా మంది కళ్యాణ్ ఉన్నారు, కళ్యాణ్ టాప్లో ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొన్ని పేజెస్ చెప్తున్నాయని చెప్పి ఎవరో చెప్పారు. సో అలా ఏం లేదు, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, తనూజ టాప్ ప్లేస్లో ఉంది. అట్ ప్రెసెంట్ తనూజ ఏదైతే ఈ టాస్క్ ఎస్పెషల్లీ చాలా బాగా ఆడింది. ఆ మైండ్ కానీ ఉపయోగించడము, అండ్ దాని తర్వాత అమ్మాయి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండటం, 7,500 అమ్మాయి దగ్గర ఉండటము, అందరు దాని తర్వాత షాక్ అవ్వటము లైవ్లో దాకా. సో దాని అమ్మాయి మళ్ళీ అందరికీ పంచటము. చాలా మంది మాధురి గారు అమ్మాయికి ఇచ్చేసారేమో అనుకున్నారు, తనూజ దగ్గర ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని అనుకున్నారు. సో ఇవన్నీ రకరకాలుగా ఉన్నారు. సో దాని తర్వాత అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చే డబ్బులు అనేది ఎపిసోడ్లో చూపిస్తారేమో. బట్ తన దగ్గర డబ్బులు ఇమాన్యుల్ కొన్ని ఇచ్చింది, కళ్యాణ్ కొన్ని ఇచ్చింది, ఆ తర్వాత కొన్ని డబ్బులు రితు కూడా ఇస్తానని చెప్పింది. సో అలాగే ఇచ్చింది. దాని తర్వాత అమ్మాయి రియాక్షన్ ఏంటనేది ఎపిసోడ్ ఇక్కడ లైవ్లో చూపించలేదు. మేబీ ఎపిసోడ్లో ఏమైనా చూపెడతారేమో. అక్కడ పాజిటివ్ రియాక్షన్ పెట్టిందా, నెగిటివ్ రియాక్షన్ ఏమైనా పెట్టిందా, అనవసరంగా ఇచ్చా అన్నట్టు. సో నార్మల్గానే పెట్టిందంటే అమ్మాయికి మంచి గ్రాఫ్ పెరుగుతుంది ఈ వీక్. ఎందుకంటే ఆ దొంగతనం ప్లాన్ ఏదైతే సెట్ చేసిందో, ఇప్పుడు ఈ టీం నుంచి ఎవరైనా కానీ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు అంటే ఇప్పుడు రితు అయింది, అండ్ నెక్స్ట్ వచ్చరికి నెక్స్ట్ మన తనూజ అయింది. అటు పక్క నుంచి డెమోన్ అయినట్టు తెలుస్తుంది, ఇంకా అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ కానీ మాధురి గారి టీంలో నుంచి కానీ ఎవరైనా అయ్యారు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ తనూజానే అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే ఈ టాస్క్ అయిపోయేసరికి. ఎందుకంటే ఆ అమ్మాయి దొంగతనం ప్లాన్ కానీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కానీ వీళ్ళు చేయకపోయి ఉంటే కెప్టెన్సీ కంటెంట్లు అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అటు పక్క నుంచి బాహుబలు బల్లాల దేవులు ఉన్నారు. అండ్ టూ మచ్ టాస్క్లు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే సో మేబీ హెల్త్లు బాగాలేవంట ఎవరివి. సో ఆల్రెడీ తెలుసు కదా, హైదరాబాద్ మొత్తం కంప్లీట్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ చాలా మందికి హెల్త్ కూడా బాగాలేదు, దగ్గతానే ఉన్నారు లోపల. సో ఎందుకు ఈ వీక్ మరీ వాళ్ళని ఎనర్జీని మరీ తొక్కియటం అని చెప్పి బిగ్ బాస్ టీం ఆపేశారంట. సో అందుకని చెప్పి ఆ చిన్న టాస్క్లు పెట్టారు. పొద్దున ఉమ్మేసే టాస్క్ పెట్టిన తర్వాత కొంతమంది చాలా మంది హర్ట్ అయ్యాము. దాని తర్వాత తెలిసిన విషయం అనమాట ఇది. సో అది ఇప్పుడు మీకు చెప్తుండే. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్కి ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. సో అసలు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అది ఇప్పుడే చెప్తే కరెక్ట్ కాదేమో, బట్ అది చెప్పాలనే ఉంది కానీ చెప్పకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే అది మరీ గలీజ్ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంది. వద్దులేండి, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, కరెక్ట్ టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ లోపల ఎవరైనా చెప్పేస్తే మనకేం ప్రాబ్లం లేదు కానీ, బట్ అది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే నడుస్తుంది. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అదైతే మాత్రం మామూలు కూడా కాదు. టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి, ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సో సంజన గారు బాగానే హ్యాండిల్ చేశారు టీంని, అండ్ టాస్కులు కూడా 2 టాస్కులు బాగానే గెలిచారు. ఎందుకంటే మొత్తం 5 టాస్కులు ఏమో జరిగాయి. 2 టాస్కులు మాత్రం డబ్బులు వచ్చాయి, ఒక టాస్క్ డబ్బులు రాలేదు. సో ఈక్వల్గానే ఉన్నాయి, ఈక్వల్గానే గెలిచినట్టు అప్పుడు ఇద్దరు 2 టాస్కులు గెలిచినట్టు. అండ్ సంజన గారి టీంలోకి వచ్చేసరికి కూడా సో ఆమె కొంచెం బాగానే చూసుకున్నారు టీంని. బట్ ఆ డబ్బులు ఆమె దగ్గర ఉంటే మేబీ గేమ్ వేరేలాగా సంజన గారు ఆడేవాళ్ళేమో. బట్ డబ్బులు వీళ్ళు తీసుకున్నారు కాబట్టి గేమ్ వీళ్ళ వైపు వచ్చేసింది. సంజన గారు ఎట్ ప్రెసెంట్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి దివ్యా నిఖిత గారు ఉన్నారు. ఆ దివ్యా నిఖిత గారు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత బ్రింగ్ ఇట్ ఆన్ అనే రేంజ్లో సో నిన్న ఎపిసోడ్లో చాలా గట్టిగా మాట్లాడారు అనమాట సంజన గారితో. అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాధురి గారు, తనూజ, ఈ దివ్య వీళ్ళంతా ఒక బాండ్ అవుతున్నట్టున్నారు. చూడాలి అదేం జరిగిద్ది అనేది. దాని తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు ఎక్సెప్ట్ రితు తప్పితే. రితు కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసింది. రితు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. రితు కూడా గేమ్లో ఎఫర్ట్ పెట్టింది, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు లైవ్లో కూడా అమ్మాయి బాగానే పర్ఫార్మెన్స్ అవన్నీ చేసింది. సో అమర్ వాళ్ళు లోపలికి వస్తారు కాబట్టి ఆ అమ్మాయికి ఒక టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్, డైరెక్ట్ కెప్టెన్సీ కంటెంట్ రావడానికి. అది చేసేసిందంటే అది ఎంత పెద్దది ఏంటనేది లైవ్లో అయితే చూపించలేదు. ఇంకా మేబీ ఎపిసోడ్లోకి డైరెక్ట్గా వేస్తారేమో. ఆ కిల్ అని రాయాలంట ఆమె కటౌట్ మీద, మాధురి గారి కటౌట్ మీద. సో రాసేస్తా అది.
గెలిచేసిద్ది. సో కెప్టెన్సీ కంటెండర్ అయిపోద్ది. తన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా కూడా తన ఆశ, తన ఆవేశం, తన కోరిక నెరవేర్చుకుంది, తనకు తానే నెరవేర్చేసుకుంది. కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది రితు చౌదరి. సో కాబట్టి రితు చౌదరి గారు మంచి ఎపిసోడ్ పడితే మిగిలిన 3 నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాము అవ్వచ్చు, సాయి అవ్వచ్చు, ఈ అమ్మాయి మన పచ్చళ్ళమ్మాయి పట్టకని పేరు రమ్య మోక్ష. ఈ రమ్య మోక్ష దగ్గరికి వచ్చేసరికి నిన్న నైట్ అసలు ఆ అమ్మాయి తనూజ మీద ఎంత కోపం ఉందంటే అమ్మాయికి, అది దానికి చెప్పుకో, పక్కకు పో, ఆడుకోపోవే అన్నాను. ఏంటి దానికి చెప్పేది, రాసి పెట్టాను అక్కడ పక్కకు పోవే అని చెప్పి రాసి దాంట్లో పడేశాను. కొన్ని చాలా టూ మచ్గా తనూజాని హేట్ చేస్తుంది అమ్మాయి. మేబీ తనూజ అంటే అమ్మాయికి ఎందుకు నచ్చట్లేదో వీ డోంట్ నో. బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి గేమ్, అమ్మాయి గేమ్ తనూజ గేమ్ ఆ అమ్మాయికి నచ్చలేదేమో. తనూజ గేమ్ నచ్చక తనూజకి పడే ఓటింగ్కి సంబంధం లేదు కాబట్టి మేబీ ఆ అమ్మాయికి అది నచ్చట్లేదో, కోపం తెచ్చేసుకుందేమో, వీ డోంట్ నో. కానీ టూ మచ్ నెగిటివిటీ అయితే చూపిస్తూ ఉంది తనూజ మీద. అదే తనూజకి ఎంత పెద్ద ప్లస్ అవుతుంది అంటే, ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు చూసా నార్మల్ కాన్వర్జేషన్లో కూడా తనూజ మీద టూ మచ్ హేట్రేట్ చూపిస్తుంది. సో రేపొద్దు నామినేషన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ పడినా కానీ, లేదా తనూజ కావాలని ఈ అమ్మాయితో గొడవ పెట్టుకున్నా కానీ చెప్తుండే తనూజ ఎంత స్మార్ట్ ఆలోచిస్తుంది. సో ఈ అమ్మాయి రెచ్చిపోయి మాట్లాడదు అనుకోండి, అది అమ్మాయికి పాజిటివ్ అవుతుంది. సో ఈ అమ్మాయి వ్యవహారం చూస్తుంటే ఫిల్టర్ అంటే లైక్ ఆ హోల్డ్ అనేది కనపట్లేదు ఈ అమ్మాయిలో. బుల్డోజర్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఉంది. అది బ్రేక్ లేని బుల్డోజర్ వెళ్ళి ఎంతమందిని తొక్కినా కానీ ఫైనల్గా చిత్త అవుతుంది అంటారు చూస్తారా, అలాగే ఉంది ఈ అమ్మాయి పరిస్థితి కూడా. కొంచెం తగ్గాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, నోట్లోకి కొంచెం హద్దుల్లో పెట్టుకొని గేమ్ ఆడాలి. ఎందుకంటే అక్కడ నామినేషన్స్ అప్పుడు కూడా ఒక 2 మాటలు మాట్లాడేసింది. అమ్మాయి చేసిన నామినేషన్ పాయింట్స్ వ్యాలిడా ఇన్వాలిడా అని పక్కన పెట్టేస్తే అలాంటివి చిన్నవి అమ్మాయికి చాలా మైనస్ అవుతాయి. తనూజ వరకు మాత్రం అమ్మాయి చాలా హైలీ వెళ్ళిపోతుంది అగ్రెసివ్గా. మిగిలిన వాళ్ళందరితో అమ్మాయి చాలా నార్మల్గానే మాట్లాడుతుంది. మిగిలిన ప్రతి ఒక్కరితో నార్మల్గా మాట్లాడుతుంది. ఒక్కసారి తనూజ చూడంగానే ముంగిసా పాము ఎలా ఉంటుందో అలా ఉంటున్నారు అన్నమాట వీళ్ళిద్దరు. చూడాలి ఏం జరుగుతుందో. బట్ ఈ అమ్మాయి లీస్ట్లో అయితే ఉంది. తనూజ హేటర్స్ మరి ఈ అమ్మాయికి సపోర్ట్ ఎక్కడ చేశారు అంటే చేయిస్తున్నట్టే కనిపించట్లేదు. లీస్ట్ ఓటింగ్లో ఉంది. పంపించేస్తే మాత్రం ఈ వీక్ ఆ అమ్మాయి మాత్రం షాక్ అబ్బా అసలు బిగ్ బాస్ టీమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయిని పంపించేస్తే అసలు తనూజకి మళ్ళీ నెగిటివ్ అయింది. తనూజని క్వశ్చన్ చేసింది కాబట్టి ఈ అమ్మాయిని బయటికి పంపించేశారా, తనూజకి ఈ అమ్మాయి మళ్ళీ అడ్డం వస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని బయటికి పంపించేశారా, తనూజని ఈ అమ్మాయి టార్గెట్ చేస్తుంది కాబట్టి బయటికి పంపించేశారని చెప్పి మళ్ళీ తనూజ మీదకే వస్తారు. సో మేబీ బిగ్ బాస్ టీమ్ తనూజ నెగిటివ్ చేయాలనుకున్నా కూడా ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు అమ్మాయిని బయటికి పంపించేసి. ఎందుకంటే హౌస్లో ఇప్పుడు తనూజని బయటికి వెళ్ళిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరైనా బయటికి వెళ్ళిపోయినా తనూజని టార్గెట్ చేసి వాళ్ళు ఎవ్వరు బయటకు వెళ్ళిపోతున్నా కానీ అసలు బిగ్ బాస్ ఇంకా తనూజ కోసం అందరినీ బయటికి పంపించేస్తుంది, ఇంకెందుకు కప్పించేసి ఈ రేంజ్లో మాట్లాడతారు. మేబీ ఆ రేంజ్ డిస్కషన్ ఏమైనా బిగ్ బాస్ టీమ్కి కావాలనుకుంటే మాకు ఈ అమ్మాయిని రమ్యాని పంపించేయచ్చు. అదర్వైజ్ సాయి చాలా లీస్ట్లో ఉన్నాడు. సాయి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తన దగ్గర ఇమ్యూనిటీ పవర్ బిగ్ బాస్ టీమ్ డైరెక్ట్గా ఉంచుకుంటారా లేదా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా అన్నప్పుడు ఒకవేళ సాయి వెళ్ళిపోతుంటే బాటంలో సాయిని అండ్ నెక్స్ట్ అమ్మాయిని పెట్టి, సో ఒకవేళ సాయి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రమ్యకి ఏమన్నా సాయి ఆ ఇమ్యూనిటీ పవర్ రమ్యకి ఇవ్వచ్చు కూడా. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. దీని తర్వాత ఇదబ్బా ఎపిసోడ్, ఇది ఓటింగ్ అనాలిసిస్. ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో తెలుస్తున్న అప్డేట్ ఏంటంటే, వినిపించిన అప్డేట్ ఏంటంటే, తెలిసిన అప్డేట్ ఏంటంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి హౌస్ మేట్స్గా నేను నామినేట్ చేస్తారు కదా. 8th సీజన్లో మనం చూస్తున్నాం కదా, ఒక 5-4 వచ్చి నామినేట్ చేసేస్తారు. సో అలాగా నామినేట్ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమనే తెలియదు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే అడిషనల్గా, సో మనం ఏదైతే రీఎంట్రీల గురించి మాట్లాడుకుంటామో, తగ్గించేసుకుంటా ఉన్నామో, తెగ నడిపేసుకుంటా ఉన్నామో నాతో సహా అందరం. సో ఆ రీఎంట్రీలుగా అంటే ఎవరైతే కంటెస్టెంట్స్ లోపలికి వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ మ్యాన్ కానీ, ప్రియా కానీ, లేకుంటే మనీష్ కానీ, లేకుంటే శ్రీజ కానీ, ఆ వెళ్ళిపోయిన 4 కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 4 కామనర్స్ లోపలికి వచ్చి నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కూడా. నెక్స్ట్ వీకే చేయొచ్చేమో. సో అలా చేసినప్పుడు దాంట్లో ఆ 4లో నుంచి మేబీ ఒక 2 లేదా 1 హౌస్లో ఉండిపోవడానికి ఛాన్స్ ఉంది. అది హౌస్ మేట్ సెలెక్ట్ చేసుకుంటారా లేకుంటే బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేస్తుందా, వీ డోంట్ నో. బట్ ఇలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మేబీ ఇంకో రేపో ఎల్లుండి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వచ్చింది. బట్ ఇప్పటివరకు అయితే ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది ఇదన్నమాట. బ్లఫ్ కూడా అయి ఉండొచ్చు, నన్ను మ్యానిపులేట్ చేయడానికి కూడా ట్రై చేసి ఉండొచ్చు, లేదా నేనే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నానని మీరు కూడా అనుకోవచ్చు. బట్ మనకి తెలిసిన విషయం మనం ఇక్కడ చెప్పేసాం అనుకోండి, ఇక్కడ రిజిస్టర్ మూవ్మెంట్గా క్రియేట్ అవుతుంది. రేపు ఎప్పుడైనా ఎవరైనా చెప్తే మహేష్ గారు ముందు చెప్పారు లేరా, కనీసం మహేష్ గారికి తెలిసిందేమో, ఎక్కడైనా తెలుసుకున్నాడేమో, ఎవరైనా చెప్తే వినిపించిందేమో మహేష్ గారికి, వాడు చెప్పుకున్నాడేమో అని అనుకుంటారు. కొంచెం జాలి చూపిస్తారు. ఆ జాలితోటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు.
సో అదన్నమాట సంగతి. శ్రీజ ఫ్యాన్స్ మేబీ నెక్స్ట్ మండే వరకు ఓపిక పట్టండి. మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ నెక్స్ట్ మండే వరకు ఓపిక పట్టండి. మనీష్ ఫ్యాన్స్ నెక్స్ట్ మండే వరకు ఓపిక పట్టండి. ప్రియా ఫ్యాన్స్ నెక్స్ట్ మండే వరకు ఓపిక పట్టండి. ఏదైనా జరగచ్చు. ఓకేనా? అంటే జై హింద్.